ఈ సముద్రం చాలా గొప్పది. తనలో ఎన్నో అందాలను దాచుకొని బయటికి మాత్రం చాలా క్యాజువల్గా కనిపిస్తుంది. కన్న తల్లిదండ్రులు చిన్నతనంలో సునామీలో చనిపోతే నన్ను మాత్రమే బతికించి బంధువైంది. మనుషులకు మనసులకు దూరంగా ఉన్న నాకు మంచి ఫ్రెండ్లా మాటలు కలిపింది. కానీ ఈరోజు నాని నేను కాదు, ఇంకొకటి. నేనెవరో తెలుసుకోవాలంటే నేనున్నవాడి గురించి తెలుసుకోండి. నా లైఫ్లోకి 2 ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చాక ఈ డైరీ రాయడం స్టార్ట్ చేశాను. 1 సెల్ ఫోన్, 2 ఆ సెల్ ఫోన్ పోగొట్టుకున్న అమ్మాయి. బీటెక్ చదివి బ్యాంక్ జాబ్ చేస్తున్న బ్యాచిలర్స్ లిస్ట్లో నేను ఒకడిని. పబ్లో ఇచ్చే పార్టీస్కి, బార్లో వచ్చే బిల్స్కి వ్యతిరేక పదానికి నానా అర్థాన్ని నేను. సింపుల్గా చెప్పాలంటే నాని అలోన్ అచీవర్ అని క్యాప్షన్ పెట్టుకోవచ్చు. ఏదో పడ్డట్టుందే. ఏమనాయనా లడ్డూ కావాలా? ఏమనాయనా మరో లడ్డూ కావాలా? హలో, ఈ కస్టమర్ కేర్ వాళ్ళకి ఏం పని ఉండదండి. ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తుంటారు. మాకేం ఆఫర్ లేదు బా. మీ కస్టమర్ కేర్ కాదండి, మీ దగ్గర ఉన్న మొబైల్ నాది. నా ఫస్ట్ శాలరీతో కొన్నాను. ఇందాక స్కూటీలో వస్తుంటే పడిపోయింది. ఆహా, ఈ ఫోన్ మీదే అని ప్రూఫ్ ఏంటండి? అందులో వాల్పేపర్ నా రంగమణి ఫోటో ఉంటుందండి. ఒక్క నిమిషం ఆగండి, చూసి చెప్తా. ఓకే, ఈ ఫోన్ మీదే నమ్ముతున్నా. ఎక్కడ ఇవ్వాలో చెప్పండి. సారీ అండి, ప్రస్తుతానికి నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను. మా మదర్కి హార్ట్ ప్రాబ్లం వలన హైదరాబాద్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. సో నేను రావడానికి 2 వీక్స్ పడుతుంది. అప్పటి వరకు మొబైల్ మీ దగ్గరే ఉంచుకోండి, తర్వాత వచ్చి తీసుకుంటాను. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? అది మీ పేరు చెప్పలేదు.
నాని అండి. ఓకే నాని గారు, నా మొబైల్కి ఏమైనా కాల్స్ వస్తే ఈ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి. ఇది మా మదర్ ఫోన్. మీరు అంతగా అడగాల, కన్ఫామ్గా కనెక్ట్ చేస్తా. నాని గారు, నేను ఉంటానండి, తర్వాత కాల్ చేస్తాను. ఓకే మధు గారు, బాయ్. చిలిపికాకి ముస్తాబయింది, ఒక చిలిపికాకి హుషారయింది. రాళ్లతో జారు నీ నింపుతూ పోతూ అది అలసిపోతూ అరయే అరే. హే మధు, నా బాయ్ ఫ్రెండ్ నాకు బ్రేకప్ చెప్పాడే. ఎందుకంటే వాడు కాల్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చిందని. ఎంగేజ్ ఎందుకు వచ్చిందంటే కస్టమర్ కేర్కి కాల్ చేసి 1 అవర్కి ఆఫర్స్ ఏమైనా ఉందా అని అడుగుతున్నా, కానీ గంటైనా కనెక్ట్ కాలేదు. అబ్బా ఇంకెందుకు, ఎవరు రీఛార్జ్ చేసుకున్న బ్యాలెన్స్ నీకే వచ్చేలాగా ఆఫర్ ఏమైనా ఉందేమో అడగకపోయావా? ఓయ్, ఎవరు నువ్వు? మధు ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఫోన్ వాటర్ సర్వీస్కి ఇచ్చారండి. అవునా, సరే. తనకి ఫోన్ డెలివరీ చేశాక స్వప్న కాల్ చేసిందని చెప్పండి. ఈ అమ్మాయిలకి ఓపిక తక్కువే, బ్రెయిన్ తక్కువే. హలో మధు గారు, మీ ఫ్రెండ్ స్వప్న కాల్ చేసిందండి. అవునా, ఆ తింగర్ది నా మొబైల్ మీ దగ్గర ఉన్నప్పుడే చెయ్యాలా? పర్లేదండి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో గొడవ గురించి మాట్లాడడానికి కాల్ చేసింది. దీంతో చేస్తున్నా డ్రెస్ మార్చింది, ఈజీగా బాయ్ ఫ్రెండ్ మారుస్తుంది, విడిపోయేప్పుడు సెంటిమెంట్ సినిమా చూపిస్తుంది. మధు గారు, నాకు డౌట్ అండి, ఈ గర్ల్స్ అందరూ ఇలానే ఉంటారా? అందరూ కాదు నాని గారు, అందరు ఉంటారు. స్వప్నని ఒకడు దారుణంగా మోసం చేశాక తను ఇలా తయారైంది. అందుకే నాకు లవ్ మీద పెద్దగా నమ్మకం లేదు. మోసం చేసింది అబ్బాయే కదండి, మధ్యలో లవ్ ఏం చేసింది? మీరు అన్నట్టే అబ్బాయిలు అందరు కాదండి, కొందరు ఉంటారు. అబ్బాయి అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే ఆ అమ్మాయికి అంత ప్రేమని ఇంకెవరూ పంచలేరు. లవ్ గురించి ఇంతగా లెక్చర్ ఇస్తున్నారంటే ఐ థింక్ యువర్ లవ్. నాకు అంత అదృష్టం లేదండి, సినిమాలు చూడట్లేదండి. అయితే మీది సినిమా లవ్ అన్నమాట. సినిమాలో అయినా సిన్సియర్గా లవ్ చేస్తాను. తన చిరునవ్వు కోసం ఎన్ని కన్నీళ్ళైనా ఖర్చు పెడతాను. ఎందుకంటే చిన్నతనంలోనే అమ్మా నాన్నని కోల్పోయింది నేను, తనలోనే మా అమ్మా నాన్న చూసుకుంటాను. అమ్మాయిల్ని మార్చి మార్చి ప్రేమను కరిగించడం కంటే ఈ పవిత్రమైన ప్రేమతో ఒకే అమ్మాయికి వెలుగునిస్తాను. మధు గారు ఉన్నారా? సారీ అండి, నా స్టోరీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే. అదేం లేదండి, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఏ అమ్మాయి అయినా మీలాంటి అబ్బాయినే భర్తగా కోరుకుంటుంది. షీ ఈజ్ రియల్లీ లక్కీ. థ్యాంక్ యూ మధు గారు. నానిగారు, నన్ను మధు గారు అని కాకుండా జస్ట్ మధు అని పిలవండి చాలు. యాక్సెప్టెడ్ అండ్ రిఫ్లెక్టెడ్ ది సేమ్. నన్ను కూడా నాని గారు అని కాకుండా జస్ట్ నాని అని పిలవండి చాలు. ఓకే నాని గారు, సారీ. ఓకే నాని, నాకు కొంచెం ఉంది, తర్వాత చేస్తాను. హలో బాస్, నాకు ఫ్రెండ్ పరిచయం అయింది తెలుసా? షీ ఈజ్ ఆసమ్. బాధపడకు, నీకు ఏ రెడ్ సీనో బ్లాక్ సీనో పరిచయం అవుద్దిలే. ఈ టైంలో మధు కాల్ చేస్తుంది ఏంటి? హలో, బిజీగా ఉన్నారా? హాస్పిటల్లో కొంచెం బోరింగ్గా ఉంది, అందుకని కాల్ చేశాను. బిజీనా? ఐ ఆమ్ వెరీ వెరీ ఫ్రీ. ఏంటి మాటలు కొంచెం తేడాగా ఉన్నాయి, ఏం చేస్తున్నారు? నేనా, ఫ్రెండ్తో కలిసి బీర్ తాగుతున్నా. నాని గారు, మీరు తాగుతారా? అయినా మీ ఫ్రెండ్స్కి బుద్ధి లేదా? మీలాంటి వాళ్ళతో తాగిస్తున్నారు. సారీ మధు, వాడేం మాట్లాడలేడు. ఓ తెలియనప్పుడే నాపై అమ్మా నాన్న అవగాహన చెడిపేశాడు. అయినా వాడిని క్షమించి నా ఫ్రెండ్గా చేసుకున్నా. వాడు మాత్రం ప్రతిరోజు నా కాళ్ళు పట్టుకుంటూనే ఉంటాడు. సారీ నాని గారు, ఇంతకీ ఎవరా ఫ్రెండ్స్? సముద్రం. నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నాకున్న వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ ఈ సముద్రం. నా లైఫ్లో ప్రతి మూమెంట్ వీడితోనే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు కూడా వీడికి నీ గురించి చెబుతున్నాను. అవునా, నేను ఇంతవరకు బాయ్స్లో ఎవరిని ఇష్టపడలేదు, బట్ ఇప్పుడు ఒకరిని ఫ్రెండ్గా చాలా ఇష్టపడుతున్నాను. కానీ నేను ఇష్టపడే వాళ్ళు తాగి హెల్త్ పాడు చేసుకుంటే నాకు ఇష్టం ఉండదు. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. కంగ్రాట్స్ మధు. ఎవరా లక్కీ ఫెలో? బ్రెయిన్ గర్ల్స్కి కాదు, బాయ్స్కి తక్కువ. నేను తర్వాత కాల్ చేస్తాను. ఎవరా లక్కీ ఫెలో? ఎవరా ఉంటారు? మనమే. ఓ మధు, నా మనసు నాది కాదు. చెప్పు మధు,
ఎక్కడున్నావురా? ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉంది, ఆఫీస్కి వెళ్తున్నా. అవునా, ఓకే బాయ్. ఏమైంది పిల్లకి? ఏమైంది మధు, ఎందుకు అలా ఉన్నావు? ఈరోజు బ్యాంక్లో అమ్మ ఆపరేషన్ కోసం చెక్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ ఇస్తే చెక్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అక్కడ చెక్ ఎప్పుడో ఇవ్వాల్సింది, కానీ బ్యాంక్ స్ట్రైక్ వల్ల డిలే అయింది. అమ్మకు 1 hourలో మనీ పే చేస్తే ఆపరేషన్ చేస్తామంటున్నారు డాక్టర్లు. నాకు చాలా భయంగా ఉంది నాని. మధు, నాకు చెప్పొచ్చు కదా, నేనేమైనా పరాయి వాడినా? డీటెయిల్స్ని నాకు మెసేజ్ చేయి, ఓకేనా? వద్దు నాని, ఆఫీస్కి వెళ్ళు. షటప్ మధు, నీ డీటెయిల్స్ని నాకు మెసేజ్ చేయి, బ్యాంక్లో చెక్ డిపాజిట్ చేసి కాల్ చేస్తాను. మధు, చెక్ డిపాజిట్ అయిందా? థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్స్ ఎలా. ఓకే మధు, అమ్మకు ఆపరేషన్ స్టార్ట్ చేశారా? చేశారా, కానీ నాన్న లేదన్న బాధ అమ్మ ఎప్పుడూ దగ్గరికి రానివ్వలేదు. ఫస్ట్ టైం నాన్న లేదన్న బాధ నువ్వు తీర్చావురా. థ్యాంక్ యూ సో మచ్ రా నాని. ఆత్మీయులకు థ్యాంక్స్ చెప్పకూడదు, ఆపరేషన్ అయ్యా కాల్ చేయి. నాని, ఆపరేషన్ సక్సెస్. ఎల్లుండి అమ్మని డిశ్చార్జ్ చేస్తారు. అక్కడికి రాగానే ఫస్ట్ నేను కలవాలి. థ్యాంక్ గాడ్, నాకు నేను కలవాలని చాలా ఆశగా ఉంది. ఎక్కడ కలుద్దాం? డీటెయిల్స్ మెసేజ్ చేస్తాను. ఓకే బాయ్, అమ్మని కలవడానికి వెళ్తాను. రేపు మధు వస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. చూడండి నాన్నగారు, గాడ్ ఎంత క్రేజీనో. మీ విషయం చూస్తే తెలుస్తుంది. 1,000,000 మందిలో ఒకరికి ఇలా జరుగుతుంది. మీరు చిన్నతనం నుండి బీచ్లో తడవడం వల్ల సీ వాటర్లో ఉండే సాల్ట్ మీ బ్రెయిన్లో స్టోర్ అయింది. దీని వలన మీకు మైక్రోస్పాడీ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో బ్రెయిన్ ఎక్సైట్ అయినప్పుడు హార్ట్ వాల్స్ అంటే క్లోజ్ అయిపోతాయి. మీకు ఇప్పుడు అలానే జరిగింది. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి టెంపరీగా ఓపెన్ చేశాను. బహుశా కొన్ని అవర్స్లో కానీ లేదా కొన్ని డేస్లో కానీ అది క్లోజ్ అయిపోవచ్చు. ఫైనలీ ఐమ్ సారీ నాన్నగారు. మీకు నచ్చినవి ఏవైనా ఉంటే తీర్చుకోండి. డోంట్ లూజ్ హోప్స్. అప్పుడు దగ్గరగా ఉన్న అమ్మ నాన్న దూరం చేశాం, ఇప్పుడు దగ్గర అవుతున్న మధుకి నన్ను దూరం చేస్తున్నావు. నేను నీకేం పాపం చేశాను చెప్పు? అయినా నీ మీద నాకేం కోపం లేదు. మధుకి దూరం చేస్తున్నా, పైన ఉన్న అమ్మా నాన్నలకి దగ్గర చేస్తున్నా. థ్యాంక్ యూ. మధు జీవితంలోకి మధ్యలో పంపించావు. తన మనసును బాధ పెట్టుకుంటా మోసగాళ్ళనే వెళ్ళిపోతాను. తనకు నాకన్నా బాగా అర్థం చేసుకుని ఆనందంగా చూసుకునేవాడు దొరకాలి. ఇదే నా చివరి కోరిక. నేను బ్రతికిన బ్రతికి ఒక అర్థం లేదు. మధ్యలో ఆగిపోయిన వీడి ప్రేమను పూర్తి చేస్తాను. మోసగాడిలా బ్రతుకుతున్న నన్ను మనిషిని చేసిన నీ ప్రేమకు జోహార్. మధుకి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. ఇది నీ మీద ప్రామిస్. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు,